ఈ రోజు మనం మోడర్న్ ఇండియా ఇంకా మోడర్న్ ఏపీ హిస్టరీకి సంబంధించి ఒక సింపుల్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఆ టాపిక్ ఏంటంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఇన్ ఇండియా అండ్ ఏపీ ఇన్ సీక్వెన్స్. అంటే భారత్ ఇంకా ఆంధ్రాల్లో యూరోపియన్ల రాక ఏ వరుస క్రమంలో జరిగింది అనేది. ఈ వరుస క్రమం అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇటువంటి క్వశ్చన్స్ వాడు చాలా సార్లు అడిగాడు. సో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఈ కంట్రీస్ అన్ని కూడా రకరకాల సీక్వెన్షియల్ ఆర్డర్స్లో ఇస్తాడు. వీటిలో కరెక్ట్ ఆర్డర్ని గుర్తించండి అని అడుగుతాడు. లేదంటే ఇండియా లేదా ఏపీలో ఫస్ట్ ఎవరు వచ్చారు, సెకండ్ ఎవరు వచ్చారు, లేదంటే లాస్ట్ ఎవరు వచ్చారు అని అడుగుతాడు. ఓకే, అందుకని ఈ ఆర్డర్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆర్డర్ ఇండియాలో ఒక రకంగా ఉంటుంది, ఏపీలో ఒక రకంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇండియాలో వచ్చిన ఆర్డర్లో వీళ్ళు ఏపీకి రాలేదు. సో ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఆర్డర్స్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇండియాకి చూసినట్టయితే మనకి ఇండియాలో అందరికంటే ముందు వచ్చింది పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత డచ్ వాళ్ళు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు, తర్వాత డానిష్ వాళ్ళు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు. సో స్లోగా ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మిగతా అందరితోనూ ఫైట్ చేసి లేదంటే వాళ్ళని మనీ ఇచ్చి కొనేసి అందరినీ కూడా మన దేశం నుంచి తరిమేశారు. బ్రిటిష్ వాళ్ళ హక్కులు కూడా మనల్ని కంట్రోల్ చేయడం మొదలెట్టారు. సో ఇక్కడ ఈ ఆర్డర్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ కంట్రీస్ నేమ్స్లోని ఫస్ట్ లెటర్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పోర్చుగీస్లో పి గుర్తుపెట్టుకోవాలి, డచ్లో డి, బ్రిటిష్లో బి, డానిష్లో డి, ఫ్రెంచ్లో ఎఫ్. సో ఈ ఆర్డర్ రాసుకుంటే మనకి ఎలా అవుతుందంటే పీడీబీడీఎఫ్ అవుతుంది. పీడీబీడీఎఫ్. సో నేను ఎలా గుర్తుపెట్టుకుంటున్నానంటే పీడీఎఫ్కి మధ్యలో బీడీ అని గుర్తుపెట్టుకుంటున్నాం. ఓకే, సో పీడీఎఫ్ ఉంటుంది, మధ్యలో బీడీ పెడుతున్నాం. అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఇంకా లైఫ్లో మర్చిపోరు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటంటే రెండు డీలు ఉన్నాయి, డచ్ ఉంది, డానిష్ ఉంది. మరి రెండింటిలో ఏది ఫస్ట్ పెట్టాలి, ఏది లాస్ట్ పెట్టాలన్న విషయంలో కూడా మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి ఏం చేయాలంటే మనం డానిష్కి లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే డానిష్ వల్ల మనకి వచ్చిన రిస్క్ ఏం లేదనమాట. వాళ్ళు ఇండియా వచ్చింది దేనికంటే చైనాతో బిజినెస్ చేయడానికి, నెక్స్ట్ భారతదేశంలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి మాత్రమే ఈ డానిష్ వాళ్ళు ఇండియా రావడం జరిగింది. సో వీళ్ళతో మనకి పెద్ద రిస్క్ లేదని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, వీళ్ళకి రెండు వర్తక స్థావరాలు ఉండేవి. ఒకటి ఎక్కడంటే సేరంపూర్ వెస్ట్ బెంగాల్లో ఒకటి, నెక్స్ట్ ట్రాంకోబార్ తమిళనాడులో ఒకటి. తర్వాత 1845లో ఏమైందంటే ఈ సేరంపూర్ ట్రాంకోబార్లని బ్రిటిష్ వాళ్ళు 120 లక్షలకి కొనేయడం జరిగింది. సో ఆ డబ్బులు తీసుకుని డానిష్ వాళ్ళు మన ఇండియా వదిలి వెళ్ళిపోయారు. మన ఏపీ సైడ్ కూడా రాలేదు వీళ్ళు. ఓకే, సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మనకి ఈ పీడీబీడీఎఫ్ అనే ఆర్డర్ ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ మన ఏపీకి వచ్చినట్లయితే ఏపీకి డానిష్ వాళ్ళు రాలేదని చెప్పుకున్నాం. సో మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారు, పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, డచ్ వాళ్ళు ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మన ఇండియాకి ఆర్డర్లో వచ్చారంటే ఫస్ట్ డచ్ వాళ్ళు వచ్చారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, లాస్ట్లో పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. సో ఈ ఆర్డర్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి కరెక్ట్గా అంటే ఇండియాలో ఫస్ట్ వచ్చింది ఎవరు, పోర్చుగీస్ వాళ్ళు. కానీ ఈ పోర్చుగీస్ వాళ్ళు ఏపీకి మాత్రం అందరికంటే లాస్ట్ వచ్చారని గుర్తుపెట్టుకోండి. ఓకే, పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకేమో ఫస్ట్ వచ్చారు, ఏపీకేమో అందరికంటే లాస్ట్ వచ్చారని ఒక టాపిక్ గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ ఆర్డర్ అంతా సేమ్. డచ్ వాళ్ళు ఫస్ట్, బ్రిటిష్ వాళ్ళు నెక్స్ట్, ఫ్రెంచ్, లాస్ట్లో పోర్చుగీస్. ఓకే, సో ఇక్కడ పీడీబీడీఎఫ్ అని ఉంది. ఇక్కడ డానిష్ వాళ్ళు మన ఇండియా రాలేదని చెప్పుకున్నాం, సారీ ఏపీకి రాలేదని చెప్పుకున్నాం. సో మిగిలింది ఏంటి, పీడీబీఎఫ్. ఈ పోర్చుగీస్ వాళ్ళేమో అందరికంటే లాస్ట్లో వచ్చారని చెప్పుకున్నాం. సో అప్పుడు ఆర్డర్ ఏమవుతుంది, డీబీఎఫ్పి అవుతుంది, డీబీఎఫ్పి. ఓకే, సో ఇంకా దీన్ని మీరు లైఫ్లో మర్చిపోరు. ఆల్ ది బెస్ట్.